ఇన్ఛార్జి మార్పు అక్కడ వైసీపీలో ముసలం పుట్టించిందా? మా ప్రమేయం లేకుండా మారుస్తారా అంటూ ఆ ఇద్దరు గురుగా ఉన్నారా? మాకు మాట మాత్రం చెప్పలేదంటూ ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గంలో రెడ్డి నేతలు ఎందుకు తెగ ఫీల్ అవుతున్నారు? ఎక్కడుందా పరిస్థితి? ఉమ్మడి నెల్లూరు జిల్లాలో గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం రాజకీయం ప్రత్యేకం. రాజకీయ ఉద్దండలకు కేరాఫ్ ఇది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎంగా పనిచేసిన నేదురుమిల్లి జనార్దన్ రెడ్డితో పాటు నల్లపరెడ్డి శ్రీనివాసులరెడ్డి కుటుంబాలకు ఒకప్పటి అడ్డా. ఎమ్మెల్యే ఎవరైనా సరే ఈ నియోజకవర్గంపై ఆ రెండు కుటుంబాల ఆధిపత్యం ఉంటుంది. పాత తరం నేతలు చాలామంది ఇప్పటికే ఆ కుటుంబాలకు అనుచరులుగా కొనసాగుతున్నారు. వారికి బలమైన వర్గం కూడా ఉంటుంది. నేదురుమిల్లి జనార్దన్ రెడ్డి కుమారుడు రామ్ కుమార్ రెడ్డి ప్రస్తుతం వెంకటగిరి వైసీపీ ఇన్ఛార్జిగా ఉన్నారు. అలాగే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి కూడా వైసీపీలో ఉన్నారు. గూడూరు ఎస్సీ రిజర్వ్డ్ కావడంతో ఈ రెండు కుటుంబాలకు చెందిన నాయకులు నేరుగా ఇన్వాల్వ్ అయ్యే పరిస్థితి లేదు. అయితే వైసీపీ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకోవాలన్నా జిల్లా అధ్యక్షుడు కాకానితో పాటు వీళ్ళిద్దరి సూచనలు సలహాలు తీసుకునేది. గత ఎన్నికల్లో ఎమ్మెల్సీ మేరుగ మురళికి గూడూరు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం కూడా ఇందులో భాగమేనని అంటాయి పార్టీ వర్గాలు. అవడానికి ఎస్సీ నియోజకవర్గం అయినప్పటికీ ఇక్కడ రెడ్ల డామినేషన్ ఎక్కువ. పార్టీ ఏదైనా సరే ఆ సామాజిక వర్గం నాయకులు చెప్పిన వారికే టికెట్లు ఖరారవుతూ ఉంటాయి. గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి పాసం సునీల్ మీద పోటీ చేసిన మురళి ఓడిపోయారు. తర్వాత కూడా ఆయన్నే నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జిగా కొనసాగించారు. కానీ స్థానికంగా ఉండే రెడ్డి సామాజిక వర్గం నాయకులు ఒకరిద్దరితో ఆయనకు విభేదాలొచ్చాయట. కమిటీల్లో తాము చెప్పిన వారికి ప్రాధాన్యత ఇవ్వడం లేదంటూ జిల్లా అధ్యక్షుడు కాకానికి గూడూరు రెడ్డి సామాజిక వర్గం నేతలు ఫిర్యాదులు చేశారని సమాచారం. దానికి తోడు ఆయన కేడర్కు అండగా ఉండడం లేదని స్థానిక నేతలు సైతం అధిష్టానానికి ఫిర్యాదులు చేశారు. తాము చెప్పిన వారిని ఇన్ఛార్జిని చేస్తే వచ్చే ఎన్నికల్లో గెలిపించుకుంటామంటూ లోకల్ రెడ్డి నాయకులు పార్టీ అధిష్టానం ముందు ఆఫర్ ఉంచారట. దీంతో ఇన్ఛార్జిగా ఉన్న మురళిని పక్కనబెట్టి గూడూరు ఎంపీపీగా పనిచేస్తున్న బూదాటి గురవయ్యకు అవకాశం ఇచ్చినట్టు తెలిసిందే. వైసీపీ ఆవిర్భావం నుంచి మేరుగ మురళి వైసీపీలో ఉన్నారు. మొదట్లో మేకపాటి కుటుంబానికి, తర్వాత ప్రసన్న నేదురుమల్లి కుటుంబానికి విధేయుడిగా ఉన్నారాయన. 2019 ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ అవకాశం వచ్చినా పార్టీ ప్రయోజనాల కోసం త్యాగం చేశారట. దీంతో ఆయనకు జగన్ ఎమ్మెల్సీ ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసి ఎమ్మెల్యే అవుదామని గంపెడాశలతో ఉన్న మురళికి అధిష్టానం షాక్ ఇచ్చిందని ఆయన అనుచరులు తెగ ఫీల్ అవుతున్నారట. మరోవైపు ఇన్ఛార్జిని మార్చే సమయంలో ఆ నియోజకవర్గంలో పట్టుండే నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డికి, కోవూరు మాజీ ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డికి మాట మాత్రం చెప్పలేదని స్థానిక వైసీపీ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. పార్టీకి విధేయుడిగా ఉన్న మురళిని పక్కనబెట్టి ఎంపీపీకి అవకాశం ఇచ్చారంటూ ఇద్దరు నేతల అనుచరులు లోలోన మదనపడుతున్నట్టుగా సమాచారం. రెడ్ల డామినేషన్ ఉండే గూడూరు నియోజకవర్గంలో అందరినీ సంప్రదించి ఒప్పించి ఇన్ఛార్జిని మార్చుంటే బాగుండేదని, ఒకరిద్దరి మాట విని మారిస్తే ఎలాగా అన్న ప్రశ్నలు స్థానికంగా వినిపిస్తున్నాయి. ఆ ప్రభావం రాబోయే స్థానిక ఎన్నికల మీద పడే అవకాశం ఉందంటున్న చర్చ ఫ్యాన్ పార్టీలో జరుగుతోంది. అయితే మురళికి వ్యతిరేకంగా ఉండే వర్గం మాత్రం మరోలా స్పందిస్తోంది. జగన్మోహన్ రెడ్డి మురళిని పిలిపించి మాట్లాడిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నారని, ఆయన అనారోగ్య కారణాల వల్లే ఇన్ఛార్జిని మార్చారు తప్ప ఇందులో ఇంకో ఉద్దేశం ఏమీ లేదని చెప్తోంది. ఏది ఏమైనా నేదురుమిల్లి రామ్కి, నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డికి చెప్పకుండా గూడూరు ఇన్ఛార్జి మార్పుపై వారి అనుచరులు తెగ రగిలిపోతున్నారట. దీనిపై అధిష్టానం ఎలా స్పందిస్తుందో చూడాలి.